ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ మహిళా విద్యార్థినులను సీనియర్ మహిళా విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చేయలం, డ్యాన్స్ రాదు అంటే అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకొని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అయితే ర్యాగింగ్ అంశం బయటకు రావడంతో వైస్ ఛాన్సలర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేసిన 5 సీనియర్లను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. ఆంధ్రప్రదేశ్లో ర్యాగింగ్ మరోసారి కలకలం అవుతుంది. గతంలో ఇప్పుడు కూడా ర్యాగింగ్ జరిగిన సంఘటనలు ఇప్పుడు చాలా కాలం క్రితం జరిగినాయి. కానీ ఇటీవల కాలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది 2-3 రోజుల క్రితం ర్యాగింగ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. 5 విద్యార్థులు కూడా సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి యూనివర్సిటీ వర్గాలు కానీ పోలీసులు కానీ ఎవరు ధృవీకరించినప్పుడు కూడా ర్యాగింగ్ అయితే జరిగిందని విద్యార్థులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో ర్యాగింగ్ జరిగినట్టు కూడా తెలిసింది. అమ్మాయిలను అసభ్యకరంగా డ్యాన్స్ వేయమని సీనియర్లు ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మేము అలా చేయమని డ్యాన్స్ రాదని చెప్పినప్పుడు కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చాలా అసభ్యకరంగా మాట్లాడటం, ఈ ర్యాగింగ్ చేస్తే కానీ లోపల ఉండమని చెప్పడంతో వీళ్ళందరూ వ్యవహారం అంతా కూడా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 15 రోజుల పాటు వీళ్ళందరూ కూడా సస్పెండ్ జరిగింది. ఈ గతంలో ఎప్పుడో కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో ర్యాగింగ్ ఎప్పుడు కూడా కనిపించింది, ప్రైవేట్ కాలేజీలో తప్ప. కానీ ఈసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విధంగా రావడం పట్ల తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో మహిళా కాలేజీలో ఈ విధంగా జరగడం పట్ల అయితే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు కూడా తోటి మహిళల్ని బాయ్స్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోమని చెప్పడం, ఆ డ్యాన్స్ చేయమని చెప్పడం కూడా ఇదంతా కూడా కలకలం రేపుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ వ్యవహారం పట్ల తల్లిదండ్రులు అయితే మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు రాకుండా తీసుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.